తిరుమలలో అక్రమంగా తట్టలు పెట్టారని జనసేన పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే అనధికారికంగా ఆ తట్టలను ఏర్పాటు చేశారని, అప్పటి నుంచే ఇప్పటి వరకు ఆ తట్టలు అలాగే ఉన్నాయని తెలిపారు. వైసీపీ నేతల వల్లే తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. విచారణ జరిపించి అక్రమ తట్టలను తొలగించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు, ఇది వాస్తవం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఈఓ గారిని అడిషనల్ గారిని అడుగుతున్నా, మీరు విజిలెన్స్ పంపించండి, ప్రత్యేక కమిటీ వేయండి, ఎవరైనా అక్రమంగా తట్టాలు పెట్టుకుంటే తీసేసేయండి. లైసెన్స్ ఉంటే ఓకే, లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు. లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి. షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో. లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు. ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోన్నారు. గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో, హడావిడి చేశారో, ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు, తట్టలు పెట్టుకోలేదు, ఎవరిని అడగలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక కమిటీ వేయండి. విజిలెన్స్ ఇంతమంది అధికారులు ఉన్న టీడీడీలో ఒక కమిటీ వేయండి. తిరుమల తట్టల్లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అన్నాథకి పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథ తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ